ఓకే, వెల్కమ్ టు డ్రీమ్ వారియర్స్ అకాడమీ. సో నాకు తెలుసు మీరంతా కూడా గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అని. మరి ఈ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి ఈ డ్రీమ్ వారియర్స్ అకాడమీ లోపల కూడా ఈరోజు చాలామంది అభ్యర్థులు ఐ థింక్ టెట్ ఎగ్జామ్ రాసుంటారు. సో ఆ టెట్ ఎగ్జామ్ లోపల సైకాలజీ పార్ట్కి సంబంధించినటువంటి కీని మనం డిస్కస్ చేసుకోవడానికి ఈరోజు నేను డ్రీమ్ వారియర్స్ అకాడమీలోకి రావడం జరిగింది. సో అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభ్యర్థుల యొక్క ఆదరణను పొందినటువంటి అకాడమీ డ్రీమ్ వారియర్స్ అకాడమీ. సో అందుకోసం ఇక్కడ బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు మా తమ్ముడు చాలా కష్టపడుతున్నాడు. మరి మీరందరూ కూడా దాన్ని చాలా బాగా వినియోగించుకుంటున్నారు. సో అందువల్లనే అతి తక్కువ కాలంలో ఎక్కువ ఆదరణ పొందినటువంటి ఛానల్గా ఇది నిలిచినందుకు సంతోషిస్తూ ఇక ఈరోజు కీ గురించి డిస్కస్ చేద్దాం. మరి పేపర్ కనుక గమనించినట్లయితే పేపర్ 1 కనుక మనం చూసినట్లయితే పేపర్ 1 లోపల మనకి క్వశ్చన్స్ అనేటువంటివి చాలా సులభంగా అనిపించినట్లు కనబడినప్పటికీ కానీ క్రొత్త అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటిని చేయడంలో కొద్ది ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ పైన విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే చేసేటువంటి విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్రెడీ గతంలో ఎవరైతే బాగా చదివి అంతకుముందు టెట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి పేపర్ కూడా ఇది. సో కాబట్టి సైకాలజీ పేపర్ని కనుక తీసుకున్నట్లయితే ఇది మరీ సులభంగా మరీ కఠినంగా కాకుండా మధ్యస్థంగా ఉంది అని చెప్పవచ్చు. కొత్త అభ్యర్థులకి కొంత కష్టం, ఆల్రెడీ చదివి ఉండి గతంలో రాసి ఉన్నటువంటి అభ్యర్థులకు ఆ పేపర్స్తో పోలిస్తే ఇది సులభమైనటువంటి ప్రశ్న. ఇక మరి ప్రశ్నల సరళిని కూడా చూసినట్లయితే ఈసారి కాస్త భిన్నంగా ఎంపిక అనేటువంటి జరిగింది. సో అభ్యసనం అనేటువంటి చాప్టర్ నుండి 10 మార్క్స్ కేటాయించినట్లయితే పెరుగుదల వికాసం అనేటువంటి చాప్టర్ నుండి 6 మార్క్స్ కేటాయించారు. ఇది గతంలో ఇచ్చినటువంటి వెయిటేజ్ కూడా ఇదే విధంగా ఉంది. కానీ వైయక్తిక భేదాలు మరియు మూర్తిమత్వముల నుండి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం లేదు, అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ వైయక్తిక భేదాల నుండి ఒకే ప్రశ్న రావడం జరిగింది. అసలు మూర్తిమత్వం అనేటువంటి చాప్టర్ను టచ్ కూడా చేయలేదు. అదేవిధంగా వ్యక్తి అధ్యయన పద్ధతుల నుండి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇక 12 మార్క్స్ అనేటువంటివి పెడగాజీ పార్ట్ నుండి రావడం జరిగింది. అవి అవగాహనతో కూడుకొని ఆన్సర్ చేసే విధంగా ఉంది. అందులో మరలా ఎన్సిఎఫ్కి ఆర్టీఈకి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. సో ఒకసారి కనుక మనం క్వశ్చన్స్ను కనుక గమనిస్తే, సో ఒక పిల్లవాడికి నివాస సమీప పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం నిరాకరించబడింది. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల చర్య సముచితంగా ఉందో లేదో తెలపండి అని అంటుంది. సో దట్స్ మీన్ 8th క్లాస్ స్టూడెంట్స్కి ఆ పాఠశాల లోపల అడ్మిషన్ను నిరాకరించారు. అది దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో పిల్లవాడు పాఠశాలలో చేరుటకు వచ్చినందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే సిఫార్సు చేయబడినందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. పిల్లవాడు పాఠశాల ప్రమాణాలను కలిగి లేనందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హత ఉన్నందున పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించరాదు. సో ఒకటి ఇక్కడ సెక్షన్ 3 ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఆర్టీఈ 2009 అనేటువంటిది 6 to 14 ఇయర్స్ వారి కోసం రూపొందించబడినది. సో ఈ 6 నుండి 14 సంవత్సరాల వయసుకు చెందినటువంటి ఏ విద్యార్థికైనా సరే ఎప్పుడైనా పాఠశాలలో చేరేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ 8th క్లాస్ స్టూడెంట్ అని మనం పేర్కొన్నప్పుడు మనకది ఆ పిల్లవాడికి పాఠశాల లోపల అడ్మిషన్ తిరస్కరించడానికి వీల్లేదు. అదేవిధంగా మన ఆర్టీఈ 2009 కూడా 1 to 8th క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు వర్తిస్తుంది. కాబట్టి సో 8వ తరగతికి చెందినటువంటి పిల్లవాడికి పాఠశాలలో ప్రవేశాన్ని తిరస్కరించేటువంటి అవకాశం లేదు. సో అంటే ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు
పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హత ఉన్నందున పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించరాదు. సో ఆప్షన్ 4 ద ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక గమనిస్తే NCF 2005 ప్రకారం విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులకు ఈ విధంగా వీలు కల్పిస్తుంది. అంటే విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడానికి NCF 2005 ఎలాంటి వెసులుబాటును కల్పించింది అంటే ఒకసారి ఆప్షన్స్ చూస్తే పాఠ్యపుస్తకాలను చదవడం. సో పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడం జరుగుతుంది, కానీ అక్కడ క్రొత్త ఆలోచనలకు కానీ సమిష్టి నిర్ణయాలకు కానీ అవకాశం లేదు. తెలివైన విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం, సో తెలివైన విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం వెళ్ళినట్లయితే తెలివైనటువంటి వారి ఆలోచనలను తక్కువ తెలివి ఉన్నటువంటి విద్యార్థి రిసీవ్ చేసుకోవడమే ఉంటుంది, కానీ అక్కడ తన స్వంత ఆలోచనలకి అవకాశం లేదు. నెక్స్ట్ ఉపాధ్యాయుని సూచనలను అనుసరించడం. సో ఇక్కడ ఉపాధ్యాయుని సూచనలను యథావిధిగా అనుసరిస్తున్నావు అంటే నీ యొక్క విమర్శనాత్మక ఆలోచనకి నీవు అవకాశం కల్పించట్లేదు. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, NCF 2005 అనేది జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ప్రాధాన్యతనిచ్చింది. సో ఇక్కడ జ్ఞాన నిర్మాణాత్మక వాదం ఏం చెప్తుందంటే పిల్లవాడే స్వయంగా తన అనుభవాల ద్వారా పరిసరాలతో జరిపే ప్రతిచర్యల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అని చెప్తుంది, కానీ ఒకరి సూచనల ద్వారానో ఒక అంశాన్ని చదవడం ద్వారానో యాంత్రికంగానో నేర్చుకోవడం జరగదు. కాబట్టి ఇక్కడ పిల్లవాడిలో విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం జరగాలంటే పిల్లవాడు ఇతర విద్యార్థులతో కలిసి బహిరంగ చర్చల్లో పాల్గొనడం ద్వారా తన అభిప్రాయాలను ఆలోచనలను పంచుకోవడం జరుగుతుంది. తద్వారా ఒక క్రొత్త విమర్శనాత్మక ఆలోచన చేయడం జరుగుతుంది. సో కాబట్టి బహిరంగ చర్చ బహుళ అభిప్రాయాలను గుర్తించడం ద్వారా సో పిల్లవాడిలో విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఫర్ NCF 2005. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో భావావేశ అభ్యసనానికి ఒక ఉదాహరణ అంటున్నాడు. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి వాడు క్వశ్చన్లో భావావేశ అభ్యసనం. మరి భావావేశ అభ్యసనం, సో కనుక మనం 3 డొమైన్స్ని చూసినట్లయితే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. సో మానసిక చలనాత్మక రంగంలోకి నైపుణ్యాలన్నీ వెళ్తాయి, ప్రయోగాలు చేయడం, ఆటలు ఆడటం, ఓకేనా. సో అలాంటివన్నీ మానసిక చలనాత్మక రంగంలోనికి వెళ్తాయి. మరి ఇక్కడ జ్ఞానాత్మక రంగంలోనికి జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం, సో ఇవన్నీ కూడా జ్ఞానాత్మక అంశానికి చెందుతాయి. ఇక మరి భావావేశ అభ్యసనం, భావావేశ రంగం అన్నప్పుడు మన అభిరుచి కావచ్చు, అలవాట్లు కావచ్చు, మన యొక్క మూర్తిమత్వం కావచ్చు, మన సాంఘిక లక్షణాలు కావచ్చు, మన ఉద్వేగ లక్షణాలు కావచ్చు. సో ఇలా అభిరుచులు, అలవాట్లు, సాంఘిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, సౌందర్యోపాసన, ప్రశంసించేటువంటి గుణం, ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందినవి. మరొకసారి ఆప్షన్స్ చూస్తే క్రికెట్ ఆడటం, క్రికెట్ ఆటలు ఆడటం అనేది నైపుణ్యం, సో అది మానసిక చలనాత్మక రంగం, సో ఇది కాదు. ఒక పద్యాన్ని కంఠస్థం చేసి వల్లెవేయడం అంటే చదవడం, చదివిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం, గుర్తుంచుకోవడం, అంటే మనం ఇందాక చెప్పిన జ్ఞాపకం ఉంచుకోవడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, సో ఇది జ్ఞానాత్మక రంగం, ఇది కూడా కాదు. సంక్లిష్ట గణిత సమీకరణాలను పరిష్కరించడం, ఇది కూడా జ్ఞానాత్మక రంగం. సో సూత్రాలు, సిద్ధాంతాలు నేర్చుకోవడం, అభ్యసించడం అన్నీ జ్ఞానాత్మక రంగం, ఇది కూడా కాదు. సో ఇతరుల పట్ల అవగాహన, సహానుభూతిని ప్రదర్శించడం, ఇందాకన్నా సాంఘిక లక్షణాలను, సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకోవడం భావావేశ రంగం. ఇతరులతో కలివిడిగా ఉండడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అనేవి భావావేశ రంగానికి చెందినటువంటి అంశాలు. సో కాబట్టి ఇక్కడ ఇతరుల పట్ల అవగాహన మరియు సహానుభూతిని ప్రదర్శించడం అనేది భావావేశ అభ్యసనానికి ఉదాహరణగా చెప్పుకుంటాం. ఎందుకంటే మొదటిది మానసిక చలనాత్మక రంగం, 3, 4 సంజ్ఞానాత్మక జ్ఞానాత్మక రంగాలు, సో రెండవది వచ్చేసి భావావేశ రంగంగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గతములో నేర్చుకున్న సమాచారాన్ని, లిజన్ ఇట్, గతంలో నేర్చుకున్న అంటే పాత అంశాలను పునఃస్మరణ చేయడంలో, అంటే పాత దానిని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో క్రొత్త సమాచారం జోక్యం చేసుకున్నప్పుడు, అంటే ఇక్కడ క్రొత్తది పాత దానికి ఆటంకం కలిగించింది. సో క్రొత్తది పాత దానికి ఆటంకం కలిగించింది.
సో క్వశ్చన్ చూసినట్లయితే గతములో నేర్చుకున్న సమాచారాన్ని పునఃస్మరణ చేయటంలో కొత్త సమాచారం జోక్యం చేసుకుంది. ఇలాంటి ప్రశ్నల్లో చాలాసార్లు చెప్పుకుంటాం మనం. పాతది ఆటంకం కలిగించిందా, క్రొత్తది ఆటంకం కలిగించిందా చూడాలి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటాం కూడా పాత అంశాలు క్రొత్త అంశాలు అని. సో పాతది ఆటంకం కలిగిస్తే పురోగమన, క్రొత్తది ఆటంకం కలిగిస్తే తిరోగమన. సో కాబట్టి ఇక్కడ ఇది తిరోగమన జోక్యం, తిరోగమన జోక్యం. బికాస్ ఆఫ్ క్రొత్తది పాతదాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఆటంకం కలిగించింది. సో తిరోగమన జోక్యం వెరీ ఈజీ బేట్. ఇక నెక్స్ట్ కనుక చూస్తే అభ్యసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపే కారకం. గుర్తుంచుకోవాలా, ఏమడుగుతున్నాడో క్వశ్చన్, అతి తక్కువ ప్రభావం చూపేటువంటి కారకం. సో మరి ఇక్కడ అతి తక్కువ ప్రభావం చూపే కారకం అనిచి 2 సందర్భాలలోని పూర్వ అనుభవం జ్ఞానం. ఎస్, అబ్జల్యూట్లీ. అభ్యసన బదలాయింపు అనేది 2 అంశాలకు చెందింది, 2 అంశాలకు చెందింది. సో నేర్చుకున్న అంశం, నేర్చుకోబోయే అంశం, 2 అంశాల మధ్య జరిగేదే అభ్యసన బదలాయింపు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, 2 సందర్భాలలోని పూర్వ అనుభవం జ్ఞానం. ఇక్కడ అభ్యసన బదలాయింపు అనేది ఈ 2 సందర్భాలలోని పూర్వ అనుభవం జ్ఞానంల పైన ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైకిల్ త్రొక్కడం నేర్చుకున్నటువంటి పిల్లవాడు బైక్ నడపడం నేర్చుకున్నాడు. సో ఈ సైకిల్ త్రొక్కడం, బైక్ నడపడం మధ్య చూసినట్లయితే ఈ సైకిల్ త్రొక్కడానికి ఉపయోగపడిన జ్ఞానం, ఈ సైకిల్ తొక్కడానికి ఉపయోగపడిన అనుభవమే బైక్ నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా టైప్ రైటింగ్ నేర్చుకున్న పిల్లవాడు కంప్యూటర్ కీబోర్డును కనుక చూసినట్లయితే ఈ టైప్ రైటింగ్లో పొందినటువంటి అనుభవము, జ్ఞానమే ఈ కంప్యూటర్ కీబోర్డును నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. సో కానీ ఇక్కడ అడిగింది ఏంటి, అతి తక్కువ ప్రభావం అన్నాడు. కానీ ఇక్కడ అనుభవము, జ్ఞానం అనేటువంటివి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సో ఇది కాదు. ఇక కృత్యాలు సందర్భాల మధ్య సారూప్యత. అబ్సల్యూట్లీ సారూప్యత అనేది ఇక్కడ కృత్యాలు మరియు సందర్భాల మధ్య ఉన్నటువంటి సారూప్యత. సో బియూటీ అనేటువంటి పదాన్ని బట్ అని పలికాడు, సియూటీ అనే పదాన్ని కట్ అని పలికాడు. ఇక్కడ ఈ 2 పదాల మధ్య ఉన్న సారూప్యతనే అభ్యసన బదలాయింపుకు దోహదం చేసింది. టైప్ రైటింగ్, కంప్యూటర్ కీబోర్డ్కి మధ్య ఉన్నటువంటి సారూప్యతనే అభ్యసన బదలాయింపుకు దోహదం చేసింది. కాబట్టి కృత్యాలు సందర్భాల మధ్య సారూప్యత కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది, కానీ తక్కువ ప్రభావాన్ని కాదు. అభ్యాసకుని ప్రేరణ, ఆసక్తి 100%. 2 విషయాలను నేర్చుకోవడం లోపల ఆ 2 అంశాల మధ్య ఉన్న పోలికలు ఏంటి, ఆ 2 అంశాల మధ్య ఉన్న భేదాలు ఏంటి అని అభ్యాసకుడు ఆసక్తి, ప్రేరణను కలిగి ఉన్నప్పుడే అది అభ్యసన బదలాయింపును సులభతరం చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, అభ్యసన సామాగ్రిలోని వైవిధ్యత. సో అభ్యసించేటువంటి సామాగ్రి అనేటువంటిది అభ్యసన బదలాయింపును ప్రభావితం చేస్తుంది, కానీ వీటంతా కాదు. కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఇన్కేస్ ఇక్కడ అభ్యసించే అంశాలలోని వైవిధ్యత అంటే అది కూడా ఆన్సర్ అయ్యేది, కానీ ఇక్కడ అంశాలు అనలేదు, సామాగ్రి అన్నాడు. సో కాబట్టి అభ్యసన సామాగ్రిలోని వైవిధ్యత తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. సో నెక్స్ట్ వన్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్, ఐఈపీ అనేది ఈ విధమైన విద్యా ఉపగమం. సో ఈ ఐఈపీ అనేది ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలను కూడా సాధారణ పిల్లలతో కలిపి వారి యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఒక ప్రణాళికను రూపొందించి కార్యాచరణను పెంపొందించడానికి ఏర్పాటు చేయబడినదే ఐఈపీ. సో మరి ఈ ఐఈపీకి సంబంధించినటువంటి చూస్తే, సో తరగతి గదిలో ఉన్న ప్రత్యేక అభ్యాసకులందరూ, ఎస్ రైట్, అవసరాలను తీర్చడానికి, అవును మరి తరగతి గదిలో ఉన్న ప్రత్యేక అభ్యాసకులందరి అవసరాలను తీర్చడానికి సాధారణ బోధన పర్యావరణ రూపకల్పనే లక్ష్యం అంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. తరగతి గదిలో ఉన్న ప్రత్యేక అభ్యాసకులందరి అవసరాలను తీర్చడానికే ఐఈపీ. తరగతి గదిలో ఉన్న ప్రత్యేక అందరి అవసరాలను తీర్చడమే దీని ఉద్దేశం. కానీ ఒక సాధారణ బోధన ద్వారా పిల్లలందరి అవసరాలు తీర్చబడవు. అందరి అవసరాలు తీర్చబడాలంటే బోధనా విధానాలు కూడా ప్రత్యేకంగా ఉండాలి, ప్రణాళిక కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ సాధారణ బోధన అనే పదాన్ని ఇవ్వడం వల్ల ఇక్కడ ఇది ఆప్షన్ కాకుండా పోయింది.
నికష గణన విద్యా విషయక సాధనపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అంటే ఇక్కడ నేర్పించడం పైన దృష్టి పెట్టదు, నిష్పాదన పైన మాత్రమే దృష్టి పెడుతుంది, ఫలితం పైన మాత్రమే దృష్టి పెడుతుంది అని అంటుంది. సో కానీ ఐఈపీ అనేది విద్యార్థుల ఫలితాన్నే కాకుండా ఎలా బోధించాలి, ఎలా ప్రణాళికను రచించాలి అనే అంశాలపైన కూడా దృష్టి పెడుతుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్, పిల్లల ప్రత్యేక అవసరాల ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రణాళికను అందిస్తుంది. ఒకసారి గమనిస్తే, ప్రత్యేక అవసరాల ఆధారంగా అంటే పిల్లల యొక్క భిన్న అవసరాల ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రణాళిక, సో దట్స్ మీన్ భిన్న విద్యా ప్రణాళికను రూపొందిస్తుంది. సో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక విద్యా ప్రణాళిక రూపొందిస్తుంది. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ యొక్క అభ్యసన వైకల్యాలు ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఇండివిజువల్ యాక్షన్ ప్లాన్ను రూపొందిస్తుంది. సో ఆన్సర్ 3. ఒక్క నిమిషం, 4th ఆప్షన్ కూడా చూద్దాం. సో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను సాధారణ విద్యా విధానం నుండి పూర్తిగా మినహాయిస్తుంది. నో, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను సాధారణ విద్యా విధానం నుండి మినహాయించడం జరగదు. వారు కూడా అదే తరగతి గదిలో ఉంటారు, కానీ వారికి అనుగుణమైనటువంటి ప్రత్యేక బోధనా ప్రణాళిక ద్వారా నేర్చుకుంటారు. సో కాబట్టి ఇక్కడ సాధారణ విధానం నుండి ఎప్పుడైతే పూర్తిగా మినహాయిస్తారు అన్నారో అప్పుడు ఇది కూడా సరైన సమాధానం కాదు. సో అవర్ ఆన్సర్ ఈస్ పిల్లల ప్రత్యేక అవసరాల ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రణాళికను అందిస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పది పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం. రైట్, పిల్లవాడు పడిపోతున్నాడు, లేస్తున్నాడు, మరలా నడుస్తున్నాడు, మరలా పడిపోతున్నాడు, లేస్తున్నాడు, నడుస్తున్నాడు, పడుతూ లేస్తూ నడుస్తూ, పడుతూ లేస్తూ నడుస్తూ నేర్చుకుంటున్నాడు అంటున్నాడు. సో ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఒకసారి చూస్తే, సమీప దూరస్థ. సో సమీప దూరస్థ అంటే దేహ మధ్యస్థం నుండి వెలుపలి వైపుకు. సో ఇందాక పడిపోవడం, లేవడం, పడిపోవడం, లేవడంలో దేహ మధ్యస్థం నుండి వెలుపలి వైపుకు అనే అర్థమే లేదు. సో ఇది కాదు. శిరోపాదాభిముఖం, తల నుండి క్రింది భాగాల వరకు వికాసం జరిగితే అది శిరోపాదాభిముఖం. కానీ ఇక్కడ పడిపోవడం, లేవడం, పడిపోవడం, లేవడం, సో ఇందులో తల నుండి క్రింది భాగాల వైపుకు అనే అర్థమే లేదు. సో శిరోపాదాభిముఖం కూడా కాదు. ఇక మిగిలినవి 2, సర్పిల, సంచిత. సో ఇక్కడ సంచిత అంటే అర్థం ఏంటంటే గత అంశాల ఆధారంగా అంతకుముందు మనం నేర్చుకున్నటువంటి విజయవంతమైన కార్యక్రమాల ఆధారంగా ఒక క్రొత్త పనిని విజయవంతంగా నేర్చుకోవడమే సంచితమైనది. సో ఒక నేర్చుకున్న అంశాన్ని ఆధారంగా చేసుకొని మరొక అంశాన్ని నేర్చుకోవడం. సో ప్రాకడం నుంచి బోర్లా పడడం నుంచి ప్రాకడం నుండి కూర్చోవడం ఆధారంగా నిలబడడాన్ని ఆధారంగా చేసుకొని నడవడాన్ని ఆధారంగా చేసుకొని పరిగెత్తడం. సో వర్ణమాలను ఆధారంగా చేసుకొని గుణింతాలను ఆధారంగా చేసుకొని పదాలను ఆధారంగా చేసుకొని వాక్యాలు, ఇలా ఒకదాని తర్వాత ఒకదాని ఆధారంగా మరి ఒకటి నేర్చుకుంటే అది క్రమానుగతమైనది. సో అందులోనే ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకొకటి నేర్చుకోవడం సంచితమైనది. ఎక్కాలను కూడికలను ఆధారంగా చేసుకొని గుణకారాలను నేర్చుకోవడం సంచితమైనది అంటాం. కానీ ఇక్కడ అలా కూడా ఇవ్వలేదు. ఏమంటున్నాడు? పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పడిపోవడం. అయితే ఇక్కడ చూసినట్లయితే సర్పిల విధానంలో ఏంటంటే పిల్లవాడు ముందుకు వెళ్తూ అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటూ మరలా పాత అంశాలను ఒకసారి పునఃస్మరణ చేసుకుంటూ వాటిని స్థిరపరుచుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళడం జరిగేటువంటి విధానాన్ని మనం సర్పిల విధానం అంటాం. సో ముందుకు వెళ్తున్నాడు, పడి లేచాడు, మళ్ళీ పడుతూ, మళ్ళీ లేస్తూ నడుస్తూ, మళ్ళీ పడుతూ, మళ్ళీ లేస్తూ నడుస్తూ. సో ఇప్పుడు ఈ విధానం చూసినట్లయితే మనకి సర్పిల విధానాన్ని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉంది. ముందుకెళ్ళడం, మళ్ళీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను నేర్చుకోగానే కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్ళేటువంటి విధానాన్ని తీసుకోవడం సర్పిల విధానం అంటాం. కానీ మనకు సర్పిల విధానం అనేటువంటిది ఎక్కడా కూడా బుక్లో లేదు, మెన్షన్ చేయలేదు. కానీ ఐ థింక్ ద ఆన్సర్ ఈజ్ సర్పిల. బట్
ఒకవేళ నడవడం, ప్రాకడం, లేవడం అనే కోణంలో గనక ఇచ్చినట్లయితే అప్పుడు సంచితకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి చూస్తే మనం సర్పిలగానే పేర్కొనవలసి ఉంటుంది. సో వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ మనకు చూసినట్లయితే పియాజే ప్రకారం సాంశీకరణ దీనిని సూచిస్తుంది. సో ఇతరుల ప్రవర్తనను గమనించి అనుకరించే ప్రక్రియ. సో పియాజేలో ఇతరుల ప్రవర్తనను గమనించి అనుకరించే ప్రక్రియ అంటున్నాం. ఫస్ట్ సాంశీకరణ అంటే, సో సాంశీకరణ అనుగుణ్యత, సాంశీకరణ అనుగుణ్యత. సో అప్పటికే ఉన్న స్కీమాలోనికి క్రొత్త అనుభవాలను చేర్చుకోవడం సాంశీకరణ. క్రొత్త అనుభవాలు, ఆలోచనల వల్ల స్కీమాలో మార్పు రావడం లేదా క్రొత్త స్కీమా ఏర్పడడం అనేటువంటిది అనుగుణ్యత. ఉన్న స్కీమాలోకే క్రొత్త ఆలోచనలు, అనుభవాలు వస్తే అది సాంశీకరణ. అలా కాకుండా స్కీమానే మారితే క్రొత్త స్కీమా ఏర్పడితే అది అనుగుణ్యతగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మన వద్ద ఉన్న స్కీమాటానే అప్లై చేస్తే అది సాంశీకరణ. అలా కాని పక్షంలో ఇతర రకాలుగా ప్రయత్నం చేస్తే అది అనుగుణ్యత అంటాం. సో పరిసరాలను మనకనుగుణంగా అర్థం చేసుకోవడం సాంశీకరణ, పరిసరాలకు అనుగుణంగానే మనం మారటం అనుగుణ్యత. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ అనుకరణకి మన సాంశీకరణ అనుగుణ్యతకి సంబంధం లేదు. సో నెక్స్ట్, బహుమతులు శిక్షల ద్వారా ప్రవర్తనను పునర్బలనం చేసే ప్రక్రియ. అసలు బహుమతులు శిక్షణ ద్వారా ప్రవర్తనను పునర్బలనం చేయడం అనేది పియాజే సిద్ధాంతానికే వ్యతిరేకం. బికాస్ ఆఫ్ పియాజే నిర్మాణాత్మకవాది. నిర్మాణాత్మకవాదం పరస్పర ప్రతిచర్యల ద్వారా, అనుభవాల ద్వారా స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యతనిస్తుంది తప్ప బహుమతులు పునర్బలనం అనేటువంటి దానికి వ్యతిరేకం. ఈ బహుమతులు పునర్బలనాన్ని పేర్కొన్న ప్రవర్తనవాదులకు ఇది ఇంకా పూర్తి విరుద్ధం. అసలు ఇది ఎంత మాత్రము కాదు. నెక్స్ట్, క్రొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలో చేర్చడం. ఇందాక చెప్పింది అదే. అప్పటికే ఉన్న స్కీమాలోకి, ఆల్రెడీ ఉన్న స్కీమాలోకి క్రొత్త అనుభవాలు చేరడం, ఇది రైట్ ఆన్సర్. కొత్త సమాచారానికి అనుగుణంగా ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలను సవరించడం. స్కీమా సవరిస్తే అది అనుగుణ్యత. కేవలం భావాలు చేరితే అది సాంశీకరణ. దీనిపైన చాలామందికి ఒక లోతైనటువంటి అవగాహన కూడా ఉండకపోవచ్చు. సో ఒకసారి చూసినట్లయితే కుక్క అనేటువంటి అనుభవం మొదటిసారి పొందాడు పిల్లవాడు. కానీ అతనికి ఏం తెలుసు? కుక్క అంటే అది ఒక తోకను కలిగి ఉంటుంది, ఓకేనా? అది నలుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే అతను చూసింది నలుపు కుక్క. అది 4 కాళ్ళను కలిగి ఉంటుంది, ఓకే? ఈ విషయాలు మాత్రమే తెలుసు. ఇప్పుడు అతను బయటికి వెళ్ళినప్పుడు బయట ఒక తెల్ల కుక్కను చూశాడు. కానీ మొదట దాన్ని కుక్క అనుకోకపోవచ్చు. అది నాకుతూ ఉంది, వాసనను చూస్తూ ఉంది. సో ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే, కుక్క నల్లగానే కాదు తెలుపు రంగులో కూడా ఉండొచ్చు, అది నాకుతూ ఉంటుంది, వాసనను చూస్తూ ఉంటుంది అని ఈ కుక్కకు సంబంధించినటువంటి ఇతర సమాచారాన్ని కూడా ఈ కుక్క అనే స్కీమాలోకి చేర్చుకున్నాడు. ఇక్కడ స్కీమా కుక్కనే, స్కీమా మారలేదు. కానీ ఆ కుక్క అనే స్కీమాలోకి కొత్త సమాచారం వచ్చి చేరింది, అది సాంశీకరణ. అలా కాకుండా కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు బయట గాడిదను చూసినప్పుడు అది పెద్దదిగా ఉంది, దాని అరుపు వేరేలా ఉంది, అది తోక వేరేలా ఉంది, ఇది కుక్క కాదు, కుక్కలాగా ఉంది కానీ కుక్క కాదు, ఇది వేరొక జంతువు అని ఎప్పుడైతే భావిస్తాడో అప్పుడు కుక్క అనే స్కీమా ప్లేస్లో ఇంకొక స్కీమా ఏర్పడింది, గాడిద. ఇక్కడనేమో కొత్త స్కీమా ఏర్పడింది గాడిదని చూసినప్పుడు. కానీ ఇందాక దాంట్లో కుక్కనే చూశాడు, కానీ ఆ కుక్కకు సంబంధించి తన తెలియని లక్షణాలను అందులో చేర్చుకున్నాడు. అలా అంశానికి సంబంధించి తెలియని లక్షణాలను ఆ స్కీమాలో చేర్చుకోవడం సాంశీకరణ. అసలు ఆ అంశమే కొత్తదైతే ఈ స్కీమా మారి కొత్త స్కీమా ఏర్పడడం అనుగుణ్యత. సో ద ఆన్సర్ ఈజ్ 3. క్రొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలో చేర్చడం. సో నెక్స్ట్ వన్,
అనిర్దేశక మంత్రణాన్ని ప్రతిపాదించింది? డైరెక్ట్ బిట్. సో కార్ల్ రోజర్స్ అనిర్దేశిత మంత్రణాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్సే. అనిర్దేశిత పరిపృచ్ఛను ప్రతిపాదించింది కార్ల్ రోజర్సే. అదేవిధంగా మనకి ఆత్మ కేంద్రక సిద్ధాంతం లేదా స్వీయ కేంద్రక సిద్ధాంతం అంటాం, అది కూడా ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. ఇది వెరీ డైరెక్ట్ బిట్, నో మోర్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసానికి సంబంధించిన ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం, స్థూల సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు, అభ్యసనం మొదలైన విభిన్న అంశాలను అంచనా వేస్తాడు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసాన్ని ఈ రంగాలలో మదింపు చేస్తున్నాడు అంటున్నాడు. సో ఏ రంగాలంట? ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం. సో ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటి? జ్ఞానాత్మక అంశాలు, భావావేశ అంశాలు, మానసిక చలనాత్మక అంశాలు. సో ఇక్కడ ఆసక్తి, మూర్తిమత్వం లాంటివన్నీ కూడా భావావేశ అంశాలు. ఇందాక చెప్పాం సాంఘిక లక్షణాలు, ఉద్వేగ లక్షణాలు, నైతిక లక్షణాలు, మూర్తిమత్వ లక్షణాలు, ఇవన్నీ భావావేశ రంగం. సూక్ష్మ స్థూల చలనాత్మక సామర్థ్యాలు అంటే కండరాలతో చేసేటువంటి పనులు. సో కండరాలతో చేసేటువంటి పనులన్నీ కూడా ఈ సూక్ష్మ స్థూల చలనాత్మక నైపుణ్యాలన్నీ కూడా మానసిక చలనాత్మక రంగం. అంటే ఇప్పటికి 2 అంశాలు వచ్చాయి, భావావేశ వచ్చింది, మానసిక చలనాత్మక వచ్చింది. అయితే ఇక్కడ ఏం పొరపాటు జరిగిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఏం రావాలంటే స్థూల సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు లాంటి అభ్యసన అంశాలు అని కనుక క్వశ్చన్ వచ్చుంటే అప్పుడు మనకు భావావేశ మానసిక చలనాత్మక 2 అయ్యేవి. కానీ ఇక్కడ వాటితో పాటు అభ్యసనం అనే పదాన్ని ఇచ్చాడు. మరి ఇక్కడ అభ్యసనాన్ని తీసుకున్నట్లయితే ఈ అభ్యసనం అనేది మరి ఈ 3 రంగాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అల్టిమేట్గా అభ్యసనం అన్నప్పుడే ఈ 3 రంగాలు వస్తాయి. జ్ఞానాత్మక అంశాలను అభ్యసిస్తాం, భావావేశ అంశాలను అభ్యసిస్తాం, మానసిక చలనాత్మక రంగాలను కూడా అభ్యసిస్తాం. ఇక్కడ క్వశ్చన్లో ఏం చేసేది ఉండే? స్థూల సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు లాంటి అభ్యసన అంశాలు అని అంటే ఇక్కడి వరకే కన్సిడర్ చేసేవాళ్ళం. అప్పుడు ఈ రెండింటిని కనుక తీసుకొని భావావేశ రంగం, దీన్ని కన్సిడర్ చేసి మానసిక చలనాత్మకని ఆప్షన్ భావావేశ మానసిక చలనాత్మక పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ కామా ఇచ్చి అభ్యసనం మొదలైన అంశాలు అంటే అభ్యసనాన్ని కూడా అందులోనే ఇంక్లూడ్ చేశాడు. మరి అభ్యసనం 3 అంశాలకు చెందింది కాబట్టి 3 డొమైన్స్ ఉన్నట్టే. లేదు, 2వ వర్షన్లో చూసినట్లయితే అభ్యసించడం, సో పిల్లవాడి పరిభాషలో నేర్చుకోవడం అంటే చదవడం, రాయడం, ఆ తర్వాత సూత్రాలు సిద్ధాంతాలు నేర్చుకోవడం. మరి ఆ చదవడం, సూత్రాలు సిద్ధాంతాలు నేర్చుకోవడం అన్నీ కూడా జ్ఞానాత్మక అంశం కిందికి వస్తాయి. అలా చూసిన జ్ఞానాత్మక అంశం కిందికి వస్తాయి. ఈ అభ్యసనం అనేది 3 అంశాలతో ఉంది కాబట్టి ఇలా చూసిన జ్ఞానాత్మక అంశాల కిందికి వస్తాయి. సో ఇక్కడ సంజ్ఞానాత్మక ఉన్నట్టే, భావావేశం ఉన్నట్టే, మానసిక చలనాత్మక ఉన్నట్టే. కాబట్టి సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక మరియు భావావేశ రంగం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విభిన్న ఆలోచన. సో విభిన్న ఆలోచన మీన్స్ సృజనాత్మకత. సో సృజనాత్మకత అంటే ఏంటి? ఒక సమస్యకు సమాన ప్రాధాన్యత కలిగిన ఒకటి కంటే ఎక్కువ పరిష్కార మార్గాలు చూపెట్టడం, లేదా విభిన్నంగా ఆలోచించడం అంటాం, లేదా నూతనంగా ఆలోచించడం అంటాం, లేదా అసాధారణంగా ఆలోచించడం అంటాం, లేదా ఇతరులు చూడని కోణంలో చూడడం అంటాం. సో ఒకటి ఇక్కడ ఈజీ ఆప్షన్, సమస్యకు బహుళ పరిష్కారాలు లేదా ఆలోచనలు. బహుళ పరిష్కారాలు అంటే అనేక పరిష్కారాలు, అనేక ఆలోచనలు. అదే విభిన్న ఆలోచన. విభిన్న పేర్లోనే విభిన్న, అనేక రకాలైన ఆలోచనలు, బహుళ పరిష్కారాలు. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 2 ఎంత అన్నాం అనగానే 2 × 2 అనగానే 4. ఇది సమైక్య ఆలోచన. ఒకటే ఆన్సర్ స్ట్రేట్గా తను నేర్చుకున్న పుస్తక జ్ఞానాన్ని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఇచ్చేటువంటి ఆలోచన 4. అప్పుడు ఇది సమైక్య ఆలోచన. అలా కాకుండా సో 2 × 2 అంటే 2 + 2 అని అనడం, లేదా 8/2 అని అనడం, లేదా 8 - 4 అని అనడం అంటే అది అనేక రకాల ఆలోచన, విభిన్న ఆలోచన. అది విభిన్న ఆలోచన లక్ష్యం. ఇక మిగతా 3 ఆప్షన్స్ చూస్తే ఇక్కడి వరకు ఓకే, ఇదే రైట్ ఆన్సర్. కానీ చూద్దాం. సమస్య పరిష్కారంలో సోపానాల వారి విధానాన్ని అనుసరించడం, అది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు.
సమస్యకు ఒకటే సరైన పరిష్కారాన్ని కనుగొనడం, ఇది ప్రజ్ఞ అవుతుంది, సమైక్య ఆలోచన అవుతుంది. తార్కిక వివేచన, నిగమనాత్మక ఆలోచనలపైన దృష్టి పెట్టడం, సో ఇది కూడా కాదు. విభిన్న అంటే బహుళ ఆలోచనలు, సో బహుళ పరిష్కారాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటి నుండి స్పష్టమైన మరియు స్థిరమైన నియమాలతో అంటే సరి అయినటువంటి నియమాలను ఏర్పరిచి అధిక స్థాయి ఆప్యాయత మద్దతుతో కూడిన తల్లిదండ్రుల పెంపక శైలి, అంటే పిల్లవాడికి మంచి ఆలోచన అనుభవాలను అందిస్తున్నారు, మంచి నియమాలను ఏర్పరుస్తున్నారు, ప్రేమాభిమానాలను కూడా చూపుతున్నారు. అంటే ఇక్కడ నిరంకుశంగా వ్యవహరించట్లేదు. సో కాబట్టి అధికారపూర్వక కాదు, అలాగని వారి ఇష్టాలకే వదిలేయట్లేదు, పూర్తిగా పట్టించుకోకుండా కూడా వదిలేయట్లేదు. పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తే అప్పుడు అనుమతించే నాయకత్వం అవుతుంది. కానీ చూడండి, స్పష్టమైన స్థిరమైన నియమాలను వాళ్ళకు అలవాటు చేస్తున్నారు, అధిక స్థాయి ప్రేమను ఆప్యాయతను అందిస్తూ మద్దతును కూడా ఇస్తున్నారు. అంటే ఇక్కడ సరి అయిన పెంపక శైలిని అవలంబిస్తున్నారు, అంటే బాధ్యతాయుతమైనటువంటి పెంపక శైలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, ఒకరి స్వంత ఆలోచనలు అంటే తన ఆలోచనలను తానే, స్వంత అనుభవాలు అంటే తన అనుభవాలను తానే, స్వీయ ప్రతిబింబాలను అంటే తన ప్రతిబింబాలను తానే పరీక్షించుకునే పద్ధతి. తన ఆలోచనలను, తన అనుభూతులను, తన అనుభవాలను, తన సంఘర్షణలను, తన ప్రేరణలను తానే వెల్లడించుకొని నివేదించుకోవడం, తనను తానే, దట్స్ మీన్స్ స్వీయ అంత. సో అంతఃపరీక్షణ పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి. మిగతా ఏవైనా ఉన్నాయి, సో పరిశీలన కాదు, పరిపృచ్ఛ కాదు, వ్యక్తి అధ్యయన కాదు, తనను తానే. సో దట్స్ మీన్ అంతఃపరీక్షణ పద్ధతి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే, గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్ అనగానే మీకు రావాలి అర్థం, మొత్తం లేదా సమగ్రాకృతి లేదా సంపూర్ణం లేదా వ్యవస్థీకృత మొత్తం అనేదే గెస్టాల్ట్ అనేటువంటి పదానికి అర్థం. సో ఏ విషయాన్నైనా సరే మొత్తంగా నేర్చుకున్న తర్వాతనే వీడి భాగాలకు అప్లై చేయమన్నారు, అది గెస్టాల్ట్ వాదం. సమగ్రాకృతి, సంపూర్ణం, వ్యవస్థీకృతం, మొత్తం, ప్రత్యక్ష వ్యవస్థాపనం లాంటి పదాలు. చూసినట్లయితే ప్రవర్తనపై పరిసర ఉద్దీపనలు బహుమతుల ప్రభావం. పరిసర ఉద్దీపనపై బహుమతులు, ప్రవర్తనపై ఉద్దీపనలు బహుమతుల ప్రభావం అన్నామంటే అది సంసర్గవాద సిద్ధాంతాలకు చెందుతుంది. అంటే స్కిన్నర్, పావులో, థార్న్డైక్ థియరీ ప్రవర్తనవాద సిద్ధాంతాలు. కానీ ఇది కాదు. రైట్, చూడండి నెక్స్ట్ వన్, సమాచారాన్ని మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించుకోవడం. సో మొత్తంగా గ్రహించి దానిని భాగాలకు అన్వయించి అప్లై చేసుకోవడమే వ్యవస్థీకరించడం. ఇందాక చెప్పుకున్నాం, వ్యవస్థీకృత మొత్తం, మొత్తంగా గ్రహించడం. సో ఆన్సర్ ఇస్ 2. మేబీ ఇంకేమైనా ఉందో చూద్దాం. అభ్యసనంలో స్వతः సిద్ధ సంజ్ఞానాత్మక నిర్మితుల పాత్ర. సో స్వతः సిద్ధంగా వచ్చిన సంజ్ఞానాత్మక నిర్మితులు, దట్స్ మీన్స్ స్కిమాటా. సో ఈ స్కిమాటాల పాత్ర గురించి తెలిపేది పియాజే. సో ఇది కూడా గెస్టాల్ట్ కాదు. పరిశీలనాత్మక అభ్యసనం, నమూనాలు. సో పరిశీలన నమూనాలు అనేవి మోడల్స్. నమూనా అభ్యసనం, పరిశీలన అభ్యసనం, సంఘికీకరణ అభ్యసనం, అనుకరణ అభ్యసనం. సో బండూరా సిద్ధాంతం. సో ఇది కూడా కాదు. ఇదేమో పరిశీలన అభ్యసనం, ఇదేమో పియాజే థియరీని సూచిస్తుంది, ఇదేమో ప్రవర్తనవాదులను సూచిస్తుంది. అడిగిందేంటి? గెస్టాల్ట్. సో మొత్తం, సమగ్రం, వ్యవస్థీకృత మొత్తం. సో సమాచారాన్ని మొత్తంగా గ్రహించి వ్యవస్థీకరించుకోవడం. సో గెస్టాల్ట్ థియరీ. ఆన్సర్ ఇస్ 2. సర్పిల విద్యా ప్రణాళిక దీనిని సూచిస్తుంది. ఇందాక చెప్పాను, సర్పిలాకారం అంటే ఇలా వెళ్తూ ఉండడం. సో చూసినట్లయితే ఇక్కడ చూడండి, భావాలను, అంశాలను తిరిగి సందర్శించి కాలక్రమేణా నిర్మించబడాలి. 6వ తరగతిలో బోధించిన అంశాలు 7వ తరగతిలో బోధించేటప్పుడు మళ్ళీ 6వ తరగతిలోని అంశాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ సాగే విధంగా బోధన ఉండాలి. 7వ తరగతిలోకి వెళ్ళిన తర్వాత, 8వ తరగతిలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 7వ తరగతి అంశాలను జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా ఇలా ముందుకెళ్ళాలి. 9వ తరగతిలోకి వెళ్ళావు, మళ్ళీ 8వ తరగతిలోని అంశాలు జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా. 10వ తరగతిలోకి వెళ్ళావు, మళ్ళీ 9వ తరగతిలోని అంశాలను జ్ఞప్తికి తెచ్చుకునే విధంగా ఉండాలి. అది సర్పిలాకార విధానం. సో భావాలను, అంశాలను తిరిగి సందర్శించి, లిసన్ ఇట్, తిరిగి సందర్శించి కాలక్రమేణా నిర్మించబడాలి. సో ఆన్సర్ ఈజ్ 2.
సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బోధనా ప్రణాళికలో ఈ అంశాలు ఉండవలసి ఉంటుంది, ఉండకూడదు కాదు, ఉండవలసి ఉంటుంది అన్నాడు. సో కఠినమైన స్థిరమైన పాఠ్య ప్రణాళికను అనుసరించడం. బోధనా పద్ధతులు ఎప్పుడు కఠినమైన పాఠ్య ప్రణాళిక ఉండకూడదు, పిల్లవాడి స్థాయికి అనుగుణంగా ఉండాలి. రెండవది స్థిరమైన పాఠ్య ప్రణాళిక ఉండకూడదు, పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి మనం పాఠ్య ప్రణాళికను మార్చుకునే వెసులుబాటు ఉండాలి, అక్కడ సారళ్యత ఉండాలి. సో కఠినమైన స్థిరమైన పాఠ్య ప్రణాళికను కనుక మనం ఉపయోగిస్తే పిల్లలు ఆసక్తిని కనబరచరు, వారు సంసిద్ధతను చూపరు, వారు అభ్యసించడానికి వీలుండదు. బోధన అభ్యసన సమయంలో విద్యార్థుల నిష్పాదన ఆధారంగా బోధనను అమలు చేయడం, రైట్, ఇది కొంతవరకు కరెక్టే. కానీ మనం విద్యార్థుల నిష్పాదనతో పాటు వాళ్ళ యొక్క సామర్థ్యాలను, వాళ్ళ మిగతా అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ లక్ష్యాలను, ఇక్కడ అనేది ఏంటి, ప్లానింగ్ అంటున్నాడు, బోధన ప్రణాళికలో అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, అభ్యసన సమయంలో అంటే ఆచరణ దశ. కానీ ఇక్కడ అడుగుతున్నది ప్రణాళిక, కానీ ఇక్కడ ఆచరణ. కానీ మనకు కావాల్సింది ఏంటి, ప్రణాళికకు సంబంధించింది కావాలి, ఆచరణకు సంబంధించింది కాదు. ఈ స్టేట్మెంట్ సరి అయినదే, బోధన అభ్యసన సమయంలో విద్యార్థుల నిష్పదన ఆధారంగా బోధన చేయడం సరి అయినదే, కానీ అది ప్రణాళిక కాదు, అది మన యొక్క ఆచరణ దశలో ఉంటుంది. మరి ఇక్కడ మూడు ఆప్షన్ చూస్తే లక్ష్యాలను నిర్దేశించడం, ఎస్, ఈ పాఠం ద్వారా ఏ లక్ష్యాన్ని నిర్దేశించాలి, ఆ లక్ష్యాన్ని సాధించడానికి కోసం ఏ విషయాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి అభ్యసన అనుభవాలను పిల్లవాడికి కల్పించాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్కు సంబంధించినవి. ప్లానింగ్ బోధన పూర్వ దశ. సో బోధన ప్రణాళిక అనేది ఇక్కడ తరగతి గదిలోనికి వెళ్ళే ముందే మనం ప్రణాళికను రూపొందించుకుంటాం. ఏ పాఠ్యాంశాన్ని బోధించాలి, ఏ పద్ధతిలో బోధించాలి, ఏ బోధనోపకరణాలను ఉపయోగించాలి, అదనేది బోధన పూర్వ దశకు సంబంధించినటువంటివి. సో ఒకటి ఇక్కడ కనుక చూసినట్లయితే లక్ష్యాలు, ఏం నేర్పించాలనుకుంటున్నాం, ఎలాంటి విషయాన్ని ఎంచుకోవాలి, అందుకోసం ఎలాంటి అభ్యసన అనుభవాలు నిర్వహించాలి. సో ఇవన్నీ బోధన పూర్వ. ఈ స్టేట్మెంట్ మీకు సరైనది అనిపిస్తుంది, నో మోర్ డౌట్, ఆ స్టేట్మెంట్ సరైనదే, కానీ అది ప్రణాళికకు సంబంధించింది కాదు. సో ఆన్సర్ ఈస్ 3. సో విద్యార్థుల తక్షణ అవసరాలు ఆసక్తుల పట్ల ప్రతిస్పందించడం, ఇది కూడా ప్రీ ప్లాన్ కాదు, ఆచరణ దశనే. ఇక్కడ ప్రణాళిక దశ అన్నప్పుడు ఏమొస్తుందంటే మూడవది వస్తుంది. నెక్స్ట్, ఉత్తమ ప్రణాళిక కలిగిన పాఠం ఉపాధ్యాయులకు ఇలా సహాయపడుతుంది. అంటే మంచి పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయుడికి ఎందుకు సహాయపడుతుంది అని అడుగుతున్నాడు. చూసినట్లయితే విద్యార్థుల నిమగ్నతను, చురుకైన అభ్యసనాన్ని సులభతరం చేయటకు, ఎస్, విద్యార్థుల అవధానాన్ని కేంద్రీకరించేలా చేస్తుంది, విద్యార్థులు ఆద్యాంతం చురుకుగా ఉండేలా చేస్తుంది, నో మోర్ డౌట్, రైట్. ఇంకా చూద్దాం. నిర్మాణాత్మక మదింపు పరిపుష్టుల అవసరాన్ని నివారించుటకు ఉండకూడదు, పరిపుష్టిల అవసరం అనేటువంటిది ఉండాలి. పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఎంత నేర్చుకుంటున్నాడు, వాడికి పునర్బలనం ఇవ్వడం అనేటువంటి అంశాలు ఉత్తమ ప్రణాళిక కలిగి ఉంటాయి. పునర్బలనం లేకపోతే వాడు అభ్యసించలేడు. సో ఇది కాదు. తరగతి గదిలో కఠినమైన నియంత్రణ, క్రమశిక్షణ నిర్వహించుటకు, ఎప్పుడైతే నువ్వు పిల్లవాడితో కఠినంగా వ్యవహరిస్తావో, నిరంకుశంగా వ్యవహరిస్తాయో, అప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య సరైనటువంటి సంబంధాలు ఉండవు. అప్పుడు నువ్వు చెప్పే విషయాన్ని పిల్లవాడు అభ్యసించలేడు. కాబట్టి అది మంచి పాఠ్య ప్రణాళికకు ఉండవలసిన లక్షణం కాదు. ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడా పిల్లవాడితో స్నేహపూర్వకంగా ఉండాలి. సో ఇది కాదు. విద్యార్థులందరూ అత్యధిక గ్రేడులు గణనలను సాధించేలా నిర్ధారించుటకు, విద్యార్థులందరూ అత్యధిక గ్రేడులు గణనలు సాధించాలనే లేదు, వారి యొక్క వైఖరులలో, అభిరుచులలో, సాంఘిక లక్షణాలలో మార్పులు రావడం అనేటువంటిది ఉత్తమ పాఠ్య ప్రణాళిక లక్ష్యం. కానీ మార్కులు సాధించేలా ఉండడం అనేది ఉత్తమ పాఠ్య ప్రణాళిక లక్ష్యం కాదు. సో ఒకటి, విద్యార్థుల యొక్క అవధానాన్ని పెంపొందించాలి, చురుకైనటువంటి అభ్యసనాన్ని సులభతరం చేయాలి. సో అదే ఉత్తమ పాఠ్య ప్రణాళిక లక్ష్యం. సో ఆన్సర్ ఈజ్ 1. బోధనలో మంచి ఫెసిలిటేటర్ లక్షణం అంటే సంధానకర్త అంటే నిర్మాణాత్మకవాదుల ప్రకారం ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు విషయాన్ని అందించకూడదు, నిర్మించాలి అంటారు. అంటే జ్ఞానం అనేది అందించబడేది కాదు, పిల్లవాడి మదిలో నిర్మించబడాలి. మరి పిల్లవాడే తనకు తాను జ్ఞానాన్ని నిర్మించుకోవాలంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలాంటి ఫెసిలిటేటర్గా ఉండాలి, ఎలాంటి సంధానకర్తగా, సౌకర్యకర్తగా ఉండాలంటే
విద్యార్థుల మధ్య పోటీ మరియు పోలికలను ప్రోత్సహించుట. సో పోటీ పోలికలను ప్రోత్సహించుట కొంతవరకు రైటే, కానీ ఎప్పుడంటే సహకార భావంతో కూడినటువంటి పోటీతత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఆ పదాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. విద్యార్థుల మధ్య పోటీ అనేది జ్ఞాన నిర్మాణానికి తోడ్పడదు. ఫెసిలిటేటర్ లక్షణం ఏంటి? జ్ఞాన నిర్మాణాన్ని తోడ్పడడం. అంటే పిల్లవాడే తోటి విద్యార్థులతో కలిసి చర్యా ప్రతిచర్యల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. కానీ ఇక్కడ పోటీ పోలికల ద్వారా చర్యా ప్రతిచర్యలకు ఆస్కారం లేదు, అక్కడ జ్ఞాన నిర్మాణం జరగదు. తరగతి గదిలో కఠినమైన నియంత్రణ, క్రమశిక్షణ. ఇందాక చెప్పాను, ఎక్కడైతే కఠినమైన నియంత్రణ, కఠినమైన క్రమశిక్షణ ఉంటుందో అక్కడ పిల్లవాడు అభ్యసనం పట్ల ఆసక్తిని చూపడు. ఇది కాదు. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అవగాహన చేసుకుని సహానుభూతిని చూపించుట. పిల్లవాడు యొక్క వ్యక్తిగత అవసరాలేంటో తెలుసుకొని సహానుభూతిని చూపించుట. ఇక్కడ సహానుభూతి అంటే తన యొక్క సమూహంలో తన అభిప్రాయాలే కాకుండా ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకొని ఇతరులతో చర్చిస్తూ తదనుగుణమైన నిర్ణయాలను తీసుకోవడం. సో ఒక సౌకర్యకర్తగా నువ్వు విద్యార్థులు కూడా వారి వారి సమూహాల్లో ఒకరితో ఒకరు చర్చించుకొని వారి వారి అభిప్రాయాలను పంచుకునేలా చేయడమే సహానుభూతి. ఎప్పుడైతే సహానుభూతి ద్వారా వారు ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తారో, ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో, అప్పుడు వారి ఆలోచనలను అర్థం చేసుకుంటారు, అందులో నుండి సరైన ఆలోచనను ఎంపిక చేసుకుంటారు, తద్వారా జ్ఞాన నిర్మాణాన్ని పొందుతారు. సో దాని ఆన్సర్ 3, బట్ 4th కూడా చూద్దాం. స్థిరమైన కఠినమైన బోధనా శైలికి కట్టుబడి ఉండడం. ఇందాక చెప్పా, ఎప్పుడు కూడా పాఠ్య ప్రణాళిక స్థిరంగా ఉండకూడదు, సందర్భానుసారంగా మార్చుకుంటూ ఉండాలి. కఠినమైన పద్ధతి అనేది అసలు మన బోధనకు ఎంత మాత్రం అనేది కాదు. నిరంకుశత్వం అనేటువంటి దాని ద్వారా పిల్లలకి ఏమీ నేర్పించలేము. సో 4th one కూడా ఆన్సర్ కాదు, 3rd one is the answer. నెక్స్ట్, వైగోట్స్కీ ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD భావన దీనిని సూచిస్తుంది. సో ZPD అంటే మనందరికీ తెలుసు. సో పిల్లవాడు ఒక విషయాన్ని తనంతట తాను కొంతవరకు నేర్చుకోగలడు, అనుకుందాం. ఇతరుల సహకారంతో మరికొంత నేర్చుకోగలడు. సో ఒక విషయాన్ని పిల్లవాడు తనంతట తాను ఇక్కడి వరకు నేర్చుకోగలడు అనుకుందాం, ఇతరుల సహాయంతో ఇక్కడి వరకు నేర్చుకోగలడు అనుకుందాం. సో తనకు తానుగా నేర్చుకునేదానికి అంటే దీనికి, ఇతరుల సహకారంతో నేర్చుకునేదానికి అంటే ఇక్కడి వరకు నేర్చుకోగలడు ఇతరుల సహకారంతో, దీనికి మధ్య ఉన్న తేడా. సో దీనికి మధ్య ఉన్న తేడా అంటే ఈ భాగాన్ని మనం ZPD అంటాం. తనకు తానుగా నేర్చుకునేదానికి ఇతరుల సహకారంతో నేర్చుకునేదానికి మధ్య ఉన్నటువంటి తేడాని మనం ZPD అని పేర్కొనడం జరుగుతుంది. సో అది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. సో పిల్లవాడు స్వతహాగా చేయగలిగేదానికి పెద్దవారి సహాయంతో చేయగలిగేదానికి మధ్య వ్యత్యాసమే ZPD. సో ఆన్సర్ ఈజ్ 4. మిగతా 3 అవునో కాదో చూద్దాం. అభ్యసనంలో పునర్బలనం శిక్ష. అసలు పునర్బలనం శిక్షల గురించి వైగోట్స్కీ కానీ నిర్మాణాత్మకవాదులు ఎవరు ప్రస్తావించరు. సామాజిక పరస్పర చర్యలను అంతర్గతీకరించే ప్రక్రియ, వాటిని వ్యక్తిగత ఆలోచనలుగా మార్చడం. ఇది వైగోట్స్కీ థియరీకి అనుకూలమే, కానీ ZPDకి సంబంధించింది కాదు. పిల్లవాడు స్వతంత్రంగా చేయగలిగే కృత్యాల శ్రేణి, స్వతంత్రంగా చేయగల కృత్యాల శ్రేణి ఇక్కడి వరకే పేర్కొన్నాడు. దీన్ని కేవలం ZAD అంటాం, జోన్ ఆఫ్ అచీవ్డ్ డెవలప్మెంట్ అంటాం. అంటే తనంతట తాను చేయగలిగేవి. సో చూడండి, తనంతట తాను చేయగలిగేవి ZAD, ఇతరుల సహాయంతో చేయగలిగేవి ZPD. ఇవే కాకుండా ఎవరు చెప్పినా చేయలేనివి కూడా ఉంటాయి. సో ఇక్కడ చివరి ఈ 3వ ఆప్షన్ ZADని సూచిస్తుంది, కానీ అడిగిన ప్రశ్న ZPD. సో ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక దశ ప్రధాన సంఘర్షణ 3 to 6 years. వి నో దట్. సో మొదటి సంవత్సరం పూర్వ శైశవం, 2వ సంవత్సరం ఉత్తర శైశవం, 3వ సంవత్సరం క్రీడా దశ. సో ఇప్పుడు క్రీడా దశ లోపల కనబడేటువంటి సంఘర్షణ అంటున్నాడు. సో క్రీడా దశలో పిల్లలు ఏం చెప్తారు? చొరవ చూపటం, తప్పు చేశామన్న భావన, డైరెక్ట్ బిట్. సో క్రీడా దశ. సో 3 నుండి 6 సంవత్సరాలు అంటే క్రీడా దశ. సో ఇది 1, 1వది పూర్వ శైశవం 1, 2 to 3 ఉత్తర శైశవం, 3 to 6 క్రీడా దశ.
సో క్రీడా దశలో ఉండేటువంటిది చొరవ చూపడం అపరాధం. డైరెక్ట్ బిట్ ఆన్సర్ ఈజ్ 2. నెక్స్ట్ వన్, శైశవంలో శారీరక చలనాత్మక వికాస లక్షణం. శారీరక చలనాత్మక అంటున్నాను, మిగతా వాటితో సంబంధం లేదు ఇక్కడ. శారీరక చలనాత్మక అంశాలు, శారీరక చలనాత్మక అంశాలు. ఒకసారి వాటిని చూసినట్లయితే స్వీయ అవగాహన, గుర్తింపు. సో అవగాహన చేసుకోవడం ఇది సంజ్ఞానాత్మక అంశం లేదా మానసిక అంశం. గుర్తింపు ఏర్పడడం, గుర్తింపు వస్తువులను, వ్యక్తులను, అంశాలను గుర్తించడం కూడా సంజ్ఞానాత్మక లేదా మానసిక అంశం. సో కాదు. అమూర్త ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు. సో అమూర్త ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు కూడా మానసిక అంశాలు. సో ఇది కాదు. వేగవంతమైన మెదడు వికాసం, ఎస్, మెదడు అభివృద్ధి శారీరక అంశమే, చూద్దాం. కానీ భాషా సముపార్జన, సో భాషా సముపార్జన అనేటువంటిది మానసిక అంశం, కాబట్టి ఇది కూడా కాదు. సో వేగవంతమైన మెదడు వికాసం అని అభివృద్ధి అనుకున్న భాషా సముపార్జన కాదు. సో పాకడం, ఎస్, శారీరక. పట్టుకోవడం, ఎస్, శారీరక. వంటి స్థూల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలు. ఇక్కడే ఉంది ఆన్సర్, స్థూల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాలు. అడిగి ఉంది కూడా చలనాత్మక నైపుణ్యాలు. సో ఆన్సర్ ఈజ్ 4. పాకడం, కూర్చోవడం, పట్టుకోవడం వంటివన్నీ కూడా చలనాత్మక అంశాలు. ఆన్సర్ ఈజ్ 4. ఒక 7వ తరగతి విద్యార్థి పాఠశాల నియమాలతో తృప్తి చెందనప్పటికీ సామాజిక నిబంధనలను పాటించుటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు. ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో ఉంటాడు. తృప్తి చెంది అంటే ఆ నియమాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నేను పాటిస్తాను అని అనుకుంటే అతను ఉండేది ఉత్తర సాంప్రదాయ స్థాయి. కానీ పాఠశాల నియమాలతో తృప్తి చెందలేదు అంటే నియమాలను పాటించడం తనకి ఇష్టం లేదు, అయినప్పటికీ పాటిస్తున్నాడు. పాటించడం ఇష్టం లేనప్పటికీ పాటిస్తున్నాడు అంటే మీన్స్ నిందను తప్పించుకోవడం కావచ్చు, అధికారాన్ని గౌరవించడం కావచ్చు. మరి నిందను తప్పించుకోవడం, అధికారాన్ని గౌరవించడం అనేది 4వ దశ. సో 4వ దశ అనేది 2వ స్థాయి అంటే సాంప్రదాయ స్థాయి. సో నిందను తప్పించుకోవడానికి నియమాలను గుడ్డిగా పాటించడం 4వ దశ, 2వ స్థాయి సాంప్రదాయ స్థాయి. ఆర్పిడబ్ల్యూడి చట్టం, ఎస్, రైట్, డైరెక్ట్ బిట్. రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. పిడబ్ల్యూడి అంటేనే పర్సన్ విత్ డిజబిలిటీ. పర్సన్ విత్ డిజబిలిటీ, మనకు పర్సన్ విత్ డిజబిలిటీ, పిడబ్ల్యూడి. జెడ్పీడి, ఓకేనా, పిడబ్ల్యూడి, ఇవన్నీ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి మనకి. సో ఇందాక వచ్చింది జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. పిడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ, ఇవి. సో రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016. నెక్స్ట్, ప్రకల్పన ఆధారిత అభ్యసనం విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహిస్తుంది. ప్రకల్పన ఆధారిత అనగానే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ప్రకల్పన. అది ఉపాధ్యాయ కేంద్రీకృతన, విద్యార్థి కేంద్రీకృతన డైవర్ట్ చేయాలి. సో దట్స్ మీన్ అది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. మరి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఎవరు నేర్చుకోవాలి? పిల్లవాడే నేర్చుకోవాలి. ఉపాధ్యాయుడు కేవలం నేర్చుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ వాతావరణం లోపల పిల్లవాడే స్వయంగా అభ్యసించాలి. చూసినట్లయితే అంటే ఉపాధ్యాయుడు కేవలం సహజ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాడు నేర్చుకోవడానికి. ఆ వాతావరణంలో పిల్లవాడే తాను పొందిన అనుభవాల ద్వారా తాను నేర్చుకోవాలి. ఒకసారి చూసినట్లయితే ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ పరిస్థితులలో జ్ఞానాన్ని పెంపొందించుకొని అన్వయించుట. ఎస్, ప్రామాణికమైన వాస్తవ ప్రపంచ పరిస్థితులలో అంటే సహజ వాతావరణంలో, వాస్తవ ప్రపంచ పరిస్థితులలో. ఇందాక చెప్పాను ఉపాధ్యాయుడు కేవలం సహజ అభ్యసన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి, వాస్తవ ప్రపంచ పరిస్థితిని ఏర్పాటు చేయాలి. దాంట్లో పిల్లవాడు పొందే అనుభవాల ద్వారా తానే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. సో తానే జ్ఞానాన్ని పెంపొందించుకొని అన్వయించుకోవాలి. ఆన్సర్ ఈజ్ 1. రిమైనింగ్ 3 కూడా చూద్దాం. ప్రామాణిక నికషల కొరకు సమాచారాన్ని కంఠస్థం చేయడం ఎప్పుడూ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు. విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో తనకు తాను పరిసరాల్లోని అనుభవాల ద్వారా తానంతట తాను నేర్చుకోవడం జరుగుతుంది. అక్కడ బట్టీకి ఆస్కారం ఉండదు. ఏ విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో కూడా బట్టీకి ఆస్కారం ఉండదు. ఉపన్యాసాలు వినేటప్పుడు నిష్క్రియాత్మకంగా ఉండి నోటు చేసుకుంటాడు. నిష్క్రియాత్మకంగా ఉండి నోటు చేసుకోవడం అనేది యాంత్రికమైన అభ్యసనం, అది ప్రకల్పనకి రానే రాదు.
జట్టు పని లేదా సహకారం లేకుండా స్వతంత్రంగా పనిచేయడం. ఈ ప్రకల్పన అనేటువంటిదే పిల్లలకు సహజ అభ్యసన వాతావరణం ఇస్తే ఒక్కొక్కరు ఒక్కో యాక్టివిటీలో పాల్గొంటూ అందరూ కలిసి జ్ఞానాన్ని నిర్మించుకుంటున్నారు. సహకారం లేకుండా నేర్చుకోవడం కాదు, జట్టు సభ్యులు సహకారంతో ఒకరి భావాలను ఒకరు పంచుకుంటూ నేర్చుకుంటారు. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈజ్ 1. క్రింది వానిలో పిల్లల అధ్యయన అలవాట్లను పెంపొందించే స్టేట్మెంట్ను గుర్తించండి. అధ్యయన అలవాట్లను పెంపొందించే స్టేట్మెంట్. వేటిని పెంపొందించాలి? అధ్యయన అలవాట్లను పెంపొందించాలి. అధ్యయన అలవాట్లను పెంపొందించాలి అంటే అభ్యసన వనరులు సామాగ్రికి తగినంత అందుబాటులో లేకపోవడం. అభ్యసన వనరులు సామాగ్రి అందుబాటులో లేకపోతే, ఉంటే ఓకే, లేకపోవడం, దాని ద్వారా వాడి అధ్యయన అలవాట్లు పెంపొందవు. అసమర్థ సమయ నిర్వహణ. అసలు సమయపాలన పాటిస్తేనే అధ్యయన అలవాట్లు పెంపొందుతాయి, మంచి అధ్యయన అలవాట్లు వస్తాయి. సమయపాలన అసమర్థ ఇక్కడే పోయింది. విషయంపై ప్రేరణ ఆసక్తి లేకపోవడం. ప్రేరణ ఆసక్తి లేకపోతే అసలు అధ్యయనమే జరగదు. సో నో డౌట్, లేకపోవడం కాదు, అసమర్థ కాదు, ప్రేరణ ఆసక్తి లేకపోవడం కాదు. ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు ఈ బిట్టును. సో అధ్యయన షెడ్యూల్ను తయారు చేసుకొని యథావిధిగా అమలు చేయడం. సో ఎట్లా అయితే ఒక ప్లానింగ్ ఏర్పరచుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవ్వకుంటూ మన అధ్యయన అలవాట్లను పెంపొందించుకోవడం. ఆన్సర్ ఈజ్ 4. ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో ఉపాధ్యాయ కేంద్రీకృత, ఇందాక వచ్చినటువంటి ప్రకల్పన ఆధారిత అభ్యసనం విద్యార్థి కేంద్రీకృత. అక్కడ ఉపాధ్యాయుడు కేవలం సహజ అభ్యసన వాతావరణం ఏర్పరచుకుంటే పిల్లలే తమకు తాముగా నేర్చుకుంటారు. కానీ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా విధానంలో విద్యార్థి పాత్ర తక్కువగా ఉంటుంది, ఉపాధ్యాయుడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడే జ్ఞానాన్ని అందిస్తాడు, అక్కడ జ్ఞాన నిర్మాణం జరగదు. ఉపాధ్యాయుడు తనకు తెలిసింది చెప్తే పిల్లవాడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటాడు, కానీ పిల్లవాడి యొక్క ఆలోచనలకి అభిప్రాయాలకి ఎక్కువగా ఆస్కారం ఉండదు. సో యాంత్రికమైనటువంటి అభ్యసనం విని నేర్చుకోవడం జరుగుతుంది. సో ఒకసారి దాన్ని కనుక చూసినట్లయితే ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో అభ్యసనాన్ని వ్యవస్థీకరించడంలో ప్రాథమిక దృష్టి దీనిపై ఉంటుంది అంటున్నాడు. సో ఉపాధ్యాయుని నుండి స్పష్టమైన బోధన మార్గదర్శకత్వం అందించడం. స్పష్టమైన బోధన మార్గదర్శకత్వాన్ని అందిస్తాడు. ఎవరు? ఉపాధ్యాయుడే అందిస్తాడు, బోధన చేస్తాడు, మార్గదర్శకత్వం ఇస్తాడు. రైట్, చూద్దాం ఇంకా. అభ్యాసక కేంద్రీకృత పరిసరాలను సృష్టించడం. అభ్యాసకుడు నేర్చుకోవడానికి కావలసిన సహజ అభ్యసన వాతావరణాన్ని సృష్టించే ఛాన్స్ లేదు. సహజ అభ్యసన వాతావరణాన్ని సృష్టిస్తే అది ఉపాధ్యాయ కేంద్రీకృత కాదు, అది విద్యార్థి కేంద్రీకృత అవుతుంది. నో, విద్యార్థుల మధ్య సహచర అభ్యసనాన్ని సులభతరం చేయడం. సహచర అభ్యసనం అనేది ఇందులో జరగదు. సహచర అభ్యసనం అనేది ఇందాక చెప్పిన ప్రకల్పన ఆధారిత అభ్యసనంలో పిల్లలకు ఒక ప్రాజెక్టుని, ఒక యాక్టివిటీని ఇస్తే వారు చర్చించుకుంటూ నేర్చుకుంటారు. కానీ ఉపాధ్యాయ కేంద్రీకృతలో చర్చకు ఛాన్స్ లేదు. ఉపాధ్యాయుడే చెప్తాడు, పిల్లలందరూ వినాలే, అంతేగాని వారి మధ్య వాళ్ళకి చర్చకు ఆస్కారం లేదు. స్వతంత్ర అభ్యసనంను ప్రోత్సహించి స్వీయ దిశని ఇవ్వడం. స్వతంత్ర అభ్యసనాన్ని ప్రోత్సహిస్తే మళ్ళీ అది విద్యార్థి కేంద్రీకృత అవుతుంది. పిల్లవాడే నేర్చుకునేలా చేస్తే అది విద్యార్థి కేంద్రీకృత, అప్పుడు అది ఉపాధ్యాయ కేంద్రీకృతే కాదు. సో ఇది కూడా కాదు. ఇక్కడ ఉపాధ్యాయుడే చెప్తాడు, గైడెన్స్ ఇస్తాడు, అతను చెప్పింది పిల్లలు చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 1. కింది స్టేట్మెంట్లలో వికాసం గురించి సరైన దానిని గుర్తించండి. జీవిత కాలం అంతా వికాసం జరుగుతుంది, నో డౌట్ అట్ ఆల్. వికాసం అవిచ్ఛిన్నమైనది, నిరంతరమైనది. తల్లి గర్భంలో జైగోటి ఏర్పడడంతో ప్రారంభమైనప్పటి నుండి వికాసం అలా వ్యక్తి మరణించేంత వరకు జరుగుతుంది. బికాస్ ఆఫ్ సాంఘిక లక్షణాలు కావచ్చు, ఉద్వేగ లక్షణాలు కావచ్చు, నైతిక లక్షణాలు కావచ్చు, మూర్తిమత్వ లక్షణాలు కావచ్చు, మార్పు అనేటువంటిది నిరంతరం వస్తూ ఉంటుంది. వ్యక్తి పరిసర అనుభవాలను ఎల్లప్పుడూ పొందుతూ ఉంటాడు. ఆ అనుభవాల వల్ల వ్యక్తి యొక్క సాంఘిక, ఉద్వేగ, నైతిక లక్షణ, మూర్తిమత్వ లక్షణాల్లో మార్పు నిరంతరం వస్తుంటుంది. కాబట్టి వికాసం నిరంతరమైనది, జీవితకాలం జరుగుతుంది. కానీ పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది. అడిగిందేంటి? వికాసం గురించి. సో రైట్, వికాసం ప్రధానంగా పరిసర కారకాలచే నిర్ణయించబడుతుంది. నో, వికాసం పైన అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటి ప్రభావం సమానమే. కానీ ఇక్కడ ఏమన్నాడు? ప్రధానంగా పరిసర కారకాలు అన్నాడు. ఎక్కడా మనకు మెన్షన్ చేయలేదు. వికాసం పైన అనువంశికత ప్రభావం ఉంటుంది, పరిసరాల ప్రభావం ఉంటుంది, రెండింటి ప్రభావము సమానమే. కానీ స్పెసిఫిక్గా అడిగితే భౌతిక వికాసం, ప్రజ్ఞా వికాసం లాంటి వాటిపైన అనువంశికత ప్రభావం అధికంగా ఉంటుంది. సాంఘిక, ఉద్వేగ, మూర్తిమత్వ, నైతిక వికాసాలపైన పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలా?
ఓవరాల్గా వికాసం అన్నప్పుడు మాత్రం అనువంశికత పరిసరాలు రెండింటి ప్రభావం సమానంగానే ఉంటుంది కాబట్టి ఇది కాదు. వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ, నో డౌట్. ఇందాక చెప్పాను, జీవితకాలం జరిగే ప్రక్రియ. వికాసం కేవలం జన్యువులచే ప్రభావితం అవుతుంది, నో డౌట్. జన్యువులే కాదు, ఇందాక చెప్పాను, అనువంశికత ఉంటుంది, పరిసరాలు ఉంటాయి. ఇక్కడేమో కేవలం పరిసరాలు అన్నాడు, ఇక్కడేమో కేవలం అనువంశికత అన్నాడు. కానీ అనువంశికత పరిసరాలు, అనువంశికత పరిసరాలు. ఇక్కడ కేవలం బాల్యంలో అన్నాడు, ఇక్కడ జీవితాంతం అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ జీవితాంతం జరుగుతుంది. నెక్స్ట్, పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన. వెరీ ఈజీ, అందరికీ తెలిసిందే, ఆహారం. సో ఆహారము లాలాజలం, గంట శబ్దము ప్లస్ ఆహారము లాలాజలం, చివరికి గంట శబ్దానికే లాలాజలం. సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, అసహజ ఉద్దీపన, సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, అసహజ ఉద్దీపన, అసహజ ప్రతిస్పందన. అసహజనే నిర్నిబంధిత. సో నిబంధనం చేయనిది ఎవరు? ఆహారం. విస్మృతి అనే అంశంపై పరిశోధన చేసిన వ్యక్తి, స్మృతి కాదు విస్మృతి. సో స్మృతి విస్మృతిపై పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఎబ్బింగ్హాస్. ఒకవేళ ఇక్కడ స్మృతి అని ఇస్తే గాల్టన్ కూడా వచ్చేవాడు, కానీ స్మృతి పైన మొట్టమొదటిగా అంటే మళ్ళీ ఎబ్బింగ్హాస్ వస్తాడు. సో అటు గాల్టన్ కూడా స్మృతి పైన పరిశోధన చేశాడు, కానీ ఇక్కడ అడిగింది స్మృతి కాదు విస్మృతి. సో స్మృతి విస్మృతి పైన తొలిసారిగా పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎబ్బింగ్హాస్. డైరెక్ట్ బీట్, నో మోర్ డౌట్ అట్ ఆల్. సంసిద్ధతా సూత్రం ఇలా పేర్కొంటుంది, యాజ్ థారండైక్ పేర్కొన్న సంసిద్ధతా సూత్రం. ఎప్పుడు బోధించాలంటున్నాము? బోధించేటువంటి విషయాలు విద్యార్థి యొక్క శారీరక మానసిక పరిణతికి అనుగుణంగా ఉండాలి. పిల్లవాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండం. దానికి తగిన శారీరక పరిణతి ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి. మానసికంగా అంటే నేర్చుకోవాలనే ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలనే అభిరుచి ఉండాలి, నేర్చుకునే విషయం పట్ల సరైన వైఖరి ఉండాలి. సో నేర్చుకోవడానికి కావాల్సిన ప్రజ్ఞ ఉండాలి, అది వాడి వయసుకు తగినదిగా ఉండాలి. అదేవిధంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, అలసట లేకుండా ఉండాలి. అప్పుడు నేర్చుకుంటాడు. అంతే తప్ప ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడు. సో కాబట్టి శారీరక అలసట ఉన్నా నేర్చుకోడు, మానసిక పరిణతి లేకపోయినా నేర్చుకోడు, తగిన ప్రజ్ఞ లేకపోయినా నేర్చుకోడు, దాని పట్ల ఇష్టం లేకపోయినా నేర్చుకోడు, అది నేర్చుకోవడం వల్ల ఏమి లాభం అనే వైఖరి ఉన్నా నేర్చుకోడు. సో కాబట్టి చూసినట్లయితే వ్యక్తులు ఏదైనా భావనను అభ్యసించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇందాకే చెప్పాను, ఎప్పుడూ సిద్ధంగా ఉండడు. శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే సిద్ధంగా ఉంటారు. అభ్యసించడంలో వికాసపర సంసిద్ధత ముఖ్యమైన అంశం కాదు, నో డౌట్. ఇది వెరీ వెరీ రాంగ్. అసలు మనకి అభ్యసన సోపానాల లోపల ఉన్న మొదటి సోపానమే విద్యార్థిని సంసిద్ధుని చేయడం. విద్యార్థినిలో సంసిద్ధత లేనట్లయితే అక్కడ ఏ ప్రయోజనము లేదు. మనం ఎంత అద్భుతంగా పాఠం చెప్తున్నాం అనేది కాదు విషయం, మనం చెప్పే పాఠాన్ని పిల్లవాడు వింటున్నాడా లేనా అటువంటిది ముఖ్యం. వాడు వినడానికి సంసిద్ధంగా లేనప్పుడు మనం అత్యంత అద్భుతంగా పాఠం చెప్పినా ప్రయోజనం లేదు. అభ్యసన నిర్మాణాత్మక కఠిన పద్ధతిలో జరగాలి. ఎందుకో ఏమో ఇప్పటికీ 3 సార్లు రిపీట్ అయింది ఈ పదం. ఎప్పుడూ కఠిన పద్ధతిలో ఉండకూడదు. మరి ఎప్పుడు? వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడే వారు ఉత్తమంగా అభ్యసిస్తారు. 100%. వాళ్ళు శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే నేర్చుకుంటారు అంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇదమ్మా మనకున్నటువంటి టెట్ పేపర్ 1 కీ. సో మనకున్నటువంటి అవగాహన ప్రకారం ఈ కీని అందించాం. ఏదో 1, 2 ఐ థింక్ ఓన్లీ 1 or 2 బిట్స్ లేదా మ్యాక్సిమం 1 బిట్ ఏదైనా కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, అది ఆ సర్పిల పద్ధతి అనేటువంటి అంశం తప్ప మిగతా పేపర్ అంతా కూడా మన కీకి అనుగుణంగానే వచ్చేటువంటి మొదటి కీ కావచ్చు, ప్రాథమిక కీ లేదా ఫైనల్ కీ కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. లేదా ఇందుకు విరుద్ధంగా ఏమైనా ఉంటే దానికి తగిన ఆధారాలతో మనం ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరందరూ మంచి స్కోర్ సాధించారని భావిస్తున్నాను. ఓకే బాయ్.